హలో ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కథను తీసుకువచ్చాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. జీవితం, మరణం మరియు వాటి తర్వాత ఏమి జరుగుతుందనే మీ ఆలోచనలను ఇది ఖచ్చితంగా మారుస్తుంది. ఇది శోభారాం మరియు చిన్నారి జస్బీర్ యొక్క అసాధారణమైన కథ. 1954లో ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. గిరిధర్లాల్ జాట్ మరియు అతని కుటుంబం దుఃఖంలో మునిగిపోయారు. వారి ముద్దులోలికే 3.5 సంవత్సరాల కుమారుడు జస్బీర్ విషాదకరంగా మసూచితో మరణించాడు. రాత్రి ఊహించనిది జరిగింది. నిశ్శబ్దమైన ఆ రాత్రిలో ఇక లేడనుకున్న ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో ఒక్కసారిగా షాక్, నమ్మలేనితనం మరియు చెప్పలేని ఆనందం నిండిపోయింది. వారి కుమారుడు మృత్యువు కోరల నుండి తిరిగి వచ్చాడు. జస్బీర్ కోలుకోవడానికి కొంత సమయం పట్టింది, కాని కుటుంబానికి మరో భయం మొదలైంది. అతను మాటలు కోల్పోయాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఏదో మాయ జరిగినట్టుగా జస్బీర్ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. కాని ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇది వారు ఇంతకు ముందు చూసిన జస్బీర్ కాదు. అతని మాటలు, చేష్టలు, ప్రవర్తన అన్నీ చాలా వింతగా ఉన్నాయి. అది అతని తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపరిచింది. ప్రతిరోజూ అతను ఏదో ఒక కొత్త వింత పని చేసేవాడు. అది వారి కొడుకు చేసేలా ఉండేది కాదు. సందేహం వారిని వేధించడం మొదలుపెట్టింది. అది ఆందోళనగా మారి చివరికి నిరాశకు దారితీసింది. వారికి ఆ నమ్మలేని నిజం ఎలా తెలుస్తుంది? దగ్గర్లోని మరొక గ్రామంలో మరణించిన ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎలాగో జస్బీర్ యొక్క చిన్న శరీరంలోకి ప్రవేశించింది. పరిస్థితి ఒక కొలిక్కి వచ్చింది. జస్బీర్ తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆహారాన్ని తినడానికి ఖచ్చితంగా నిరాకరించినప్పుడు అతను చాలా పెద్దవాడిలా మాట్లాడుతూ తాను బ్రాహ్మణుడిని కాబట్టి జాట్ ఇంట్లో తినలేనని వాదించాడు. ఇది అతని తల్లిదండ్రులను పూర్తిగా అయోమయానికి మరియు నిరాశకు గురిచేసింది. ఆ చిన్నారి ఉపవాసం కూడా చేశాడు, అతని పట్ల జాలి మరియు ఆందోళనతో. జస్బీర్ తల్లిదండ్రులు ఒక బ్రాహ్మణ పొరుగువారిని ఆహారం వండమని అడిగారు. ఇది ఒక సాధారణ ఏర్పాటుగా మారింది మరియు జస్బీర్ తండ్రి ఆ సరఫరా చేసిన ఆహారం కోసం డబ్బు చెల్లించేవాడు. ఆ తరువాత జస్బీర్ నమ్మశక్యం కాని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట అతను గిరిధర్లాల్ కుమారుడైన జస్బీర్ను కాదని చెప్పాడు. రెండవది, అతని శరీరంలో ప్రవేశించిన ఆత్మ వీహెడి గ్రామానికి చెందిన శంకర్లాల్ త్యాగి కుమారుడైన శోభారాంది అని ప్రకటించాడు. శోభారాం ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక రుణగ్రస్తుడు విషం పెట్టాడని చెప్పాడు. మూడవది, అతను తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని చాలా కోరుకున్నాడు. వారి చిన్నారి కుమారుడి నోటి నుండి వచ్చిన ఈ గత చరిత్ర అతని తల్లిదండ్రులను భయంతో వణికించింది. జస్బీర్ తండ్రి కొంతకాలం ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించాడు, కాని అది సాధ్యం కాలేదు. జస్బీర్ బ్రాహ్మణ మహిళ వండిన ఆహారాన్ని మాత్రమే తింటాడని గ్రామంలోని ప్రజలకు తెలిసింది. ఇది దాదాపు 2 సంవత్సరాలు ఆగకుండా కొనసాగింది. ఆ తర్వాత వీహేడ్కి చెందిన సల్మా రవి దత్త శుక్లా అనే మహిళ రాజల్పూర్లోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు. జస్బీర్ ఆమెను చూడగానే ఆమె వద్దకు పరిగెత్తి వెళ్లి ప్రేమగా అత్త అని పిలిచాడు. ఆశ్చర్యకరంగా ఆమె జస్బీర్ యొక్క పూర్వ జన్మలో, అంటే శోభారాం జీవిత కాలంలో అతని అత్త. ఆశ్చర్యపోయిన శ్రీమతి శుక్లా ఆ అబ్బాయిని అనేక విధాలుగా ప్రశ్నించి అతని పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. శోభారాం ఇప్పుడు జస్బీర్ శరీరంలో ఉంటూ ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానమిచ్చాడు. ఆమె ఇక అతన్ని ప్రశ్నించడానికి ఏమీ మిగల్లేదు. దీనికి తోడు అతను తన స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు బంధువుల యొక్క చిరునామాలు మరియు సంఘటనలను చాలా ఖచ్చితంగా చెప్పాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. శ్రీమతి శుక్లా వీహెడి గ్రామానికి తిరిగి వెళ్ళినప్పుడు జరిగినదంతా మొదట తన భర్తకు మరియు తర్వాత త్యాగి కుటుంబ సభ్యులకు చెప్పారు.
జస్బీర్ అందించిన శోభారాం గురించిన వివరాలు అతనికి విషం ఎలా పెట్టారు, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బండిలో ఎలా వాంతి చేసుకున్నాడు మరియు చివరకు ఎలా కుప్పకూలిపోయాడనే విషయాలు అన్నీ అచ్చుగుద్దినట్లు సరిపోయాయి. అవును, మే 1954లో శోభారాం పెళ్లి విందు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా సగం దారిలో బండి నుండి పడిపోయి మరణించాడు. కాని శోభారాం స్వీట్లలో విషం కలిపిన దుర్మార్గుడైన రుణగ్రస్తుడి వల్ల చనిపోయాడని ఎవరికీ తెలియదు. ఈ సమాచారం అనేక అనుమానాలను రేకెత్తించింది మరియు ఆ సంఘటనను తెలివిగా విచారించడానికి చాలా ఆసక్తిని కలిగించింది. తర్వాత రవి దత్త శుక్లా స్వయంగా రాజల్పూర్కు వచ్చారు. తన స్వంత కుతూహలం కోసం కొన్ని విషయాలను పరీక్షించడానికి అతను జస్బీర్ను కలిశాడు. నిస్సందేహంగా జస్బీర్ యొక్క భౌతిక శరీరంలో మాట్లాడుతున్నది శోభారామే. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా జరుగుతాయా అని అతను చాలా ఆశ్చర్యపోయాడు. రవి దత్త శుక్లా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ సమాచారం అంతా ప్రోత్సహించడంతో శోభారాం తల్లిదండ్రులు మరియు ఇతరులు రాజల్పూర్కు ప్రయాణించారు. ఈ వ్యక్తులను చూడగానే జస్బీర్ వారిని ఒక బంధువు వలె గుర్తించాడు. అతని మాటల తీరు కూడా నిస్సందేహంగా శోభారాంలాగే ఉంది. ఇప్పుడు వారందరూ శోభారాం స్వయంగా జస్బీర్ యొక్క శరీరాన్ని ఆశ్రయించాడని నమ్మారు. ఇంకా ఒక పరీక్ష ఉంది. జస్బీర్ను రాజల్పూర్ నుండి వీహెడి రైల్వే స్టేషన్కు రైలులో ప్రయాణించమని అడిగారు. వీహెడిలోని ఒక చక్కెర కర్మాగారం మేనేజర్ సూచన మేరకు ఇది ఏర్పాటు చేయబడింది. వీహెడి రైల్వే స్టేషన్ను చూడగానే ఆ అబ్బాయి పెట్టే దిగాడు. అతను త్యాగి ఇంటికి వెళ్తున్నాడని అతనికి ఖచ్చితంగా తెలుసు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను రోడ్ల గుండా వెళ్లి చివరకు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఇంటికి చేరుకున్నాడు. తరువాత అతను రవి దత్త శుక్లా మరియు అతని భార్యను కలవడానికి పరిగెత్తాడు. ఎవరూ మార్గనిర్దేశం చేయకుండా అతను స్వయంగా వారి వద్దకు వెళ్ళాడు. జస్బీర్ శోభారాం వీహెడి గ్రామంలోని ప్రతి మూలను తెలిసినట్లు కనిపించింది మరియు అతను అక్కడ కొన్ని రోజులున్నాడు. కుటుంబ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే కొన్ని రహస్యాలను కూడా అతను చెప్పడం ప్రారంభించినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. సంక్షిప్తంగా, వీహేడిలో అతన్ని కలిసిన వారందరూ జస్బీర్ రాజల్పూర్కు తిరిగి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డారు. వీహేడి పట్ల అతని అనుబంధం ఎంత గొప్పగా ఉందంటే అతను తరచుగా తన తల్లిదండ్రుల అనుమతితో అక్కడికి వెళ్ళేవాడు. త్యాగి ఇంట్లో కొన్ని రోజులు గడపడం కంటే అతనికి ఎక్కువ ఆనందం కలిగించేది మరొకటి లేదు. వింతగా శోభారాంకు విషం ఇచ్చాడని ఆరోపించబడిన వ్యక్తి వచ్చి జస్బీర్కు రూ. 600 ఇచ్చాడు. తన నేరపూరిత మనస్సాక్షిని శుభ్రం చేసుకోవడానికి అతను ఈ మొత్తాన్ని శోభారాం పిల్లలకు ఇవ్వడానికి ఎప్పుడూ ఇష్టపడలేదని చెబుతారు. జస్బీర్ ప్రకారం శోభారాం యొక్క ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశించింది. విషం కారణంగా శోభారాం చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను అనుభవించిన ఒక దైవిక దర్శనం కారణంగా ఇది జరిగింది. అంతేకాకుండా ఈ దర్శనం తన కలలో కూడా తరచుగా కనిపిస్తుందని అతను చెప్పేవాడు. జస్బీర్ క్రమం తప్పకుండా వీహెడికి వెళ్లేవాడు. ప్రతిసారి అతను త్యాగి ఇంట్లో ఉన్నప్పుడు శోభారాం పిల్లలు జస్బీర్ను తమ తండ్రికి ఇచ్చినట్లే గౌరవం మరియు ప్రేమతో చూసేవారు. కుటుంబంలోని వివాహాలు అతనితో సంప్రదించి జరిపేవారు మరియు అతని సూచనలు ఎల్లప్పుడూ విలువైనవిగా పరిగణించబడేవి. జస్బీర్కు అలాంటి హోదా ఉండేది. వ్యక్తిగతంగా శోభారాం అంతర్గత క్రమశిక్షణ కలిగిన బ్రాహ్మణ సంస్కృతి మరియు ఆచారాల గురించి బాగా తెలిసిన బ్రాహ్మణుడు. ఇప్పుడు జస్బీర్ విషయంలో ఈ లక్షణాలు మరియు కొనసాగాయి. అతని మాటల్లో, ఆహారపు అలవాట్లలో మరియు స్వభావంలో అతను జాట్ అని సూచించేది ఏమీ లేదు. అనేక తెలివైన వ్యక్తులు జస్బీర్ కేసును నిశ్చితంగా పరిశీలించిన తర్వాత దీనిని ధృవీకరించారు. దీనిని భారతీయులు మాత్రమే కాకుండా పాశ్చాత్యులు కూడా అధ్యయనం చేశారు. ఇదంతా వింతగా, నమ్మశక్యం కానిదిగా మరియు నిరాధారంగా అనిపించవచ్చు, కానీ వాస్తవాన్ని బలపరిచే
బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కల్పనగా ఏమీ సృష్టించబడలేదు. అనేక మంది పాశ్చాత్య మనస్తత్వవేత్తలు జస్బీర్ కేసును మెటెంసైకోసిస్ అంటే శోభారాం యొక్క మరొక శరీరంలోకి ప్రయాణంగా నమోదు చేశారు. ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు ఉన్న నిజమైన వ్యక్తులను కలిశారా? అలా అయితే మీరు ఎదుర్కొన్న కథను క్రింద కామెంట్స్ లో తెలియజేయండి. తద్వారా నేను మీ కథతో ఒక వీడియో చేయగలను. ఈ కథపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి కథల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడిక సెలవు.